కాళ్ళు చేతులతో ఒక మూర్తి నిలబడి ఉన్నారనుకోండి, మీరు తొందరగా ఆ స్వరూపమునందు మనస్సు నిలబెట్టడం తేలిక. కానీ అసలు ఏ రూపము లేకుండా దానికి కాళ్ళు చేతులు ఉన్నాయా అంటే కాళ్ళు చేతులు లేవు, దానికి అసలు ఏమీ లేదు అక్కడ అందామా అంటే అక్కడ ఏదో ఒకటి ఉంది, దానికి రూపం ఉన్నదా అంటే మీరు లోపల చూసి ఇది ఫలానా రూపం అండి అని చెప్పడానికి ఒక ఆడదో ఒక పురుషుడో ఏదో చెప్పడానికి లేదు. అలా అసలు రూపం లేదందామా, దానికి ఒక రూపం ఉంది. కాబట్టి శివలింగాన్ని అన్నారు అరూపరూపి అన్నారు. రూపం ఉన్నదా అంటే ఉన్నది, రూపము లేదా లేదు. కానీ ఇప్పుడు శివలింగాన్ని ఉపాసన చేసేవాడు ఒక్క మెట్టు పైన చెయ్యవలసి ఉంటుంది. అందుకే ధ్యాన శ్లోకం ఆపాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్పాటిక లింగమౌళి విలసత్పూర్ణేందు మాంతామృతై అంటుంది. అంతటా బ్రహ్మాండమంతటా నిండి నిబిడీకృతమైపోయినటువంటిది ఏది ఉన్నదో అది ఈ శివలింగమే. అదే ఇక్కడ ఇలా సూక్ష్మ రూపంలో కనపడుతోందని తాను చెయ్యగలగాలి. ఆ పైన చంద్రుడి నుంచి స్రవిస్తున్నటువంటి అమృతధారల చేత తడుస్తున్నటువంటి శివలింగమే ఇక్కడ ధారాపాత్రలోని జలముల చేత తడుస్తోందన్న భావన ఇక్కడ చెయ్యగలగాలి.